హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్ములా వరాటూస్. మనం ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ లాంగ్ డిస్టెన్స్ జర్నీ ప్లాన్ చేస్తే మ్యాక్సిమం మనం ఏం చేస్తాము, క్యాబ్ ఏదైనా బుక్ చేస్తాం, లేదంటే ఏదైనా బస్ బుక్ చేస్తాం. కానీ అవన్నీ హై బడ్జెట్ అనమాట. కాకపోతే మనం బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే ఎలా? మనం బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే మనకి ట్రైన్ ఒక ఆప్షన్ ఉందన్నమాట. మీకు తెలుసా, మనం ట్రైన్లో కంప్లీట్ ఒక కోచ్ని కానీ లేదంటే కంప్లీట్ ట్రైన్ని కానీ మనం బుక్ చేసుకోవచ్చు అని. నిజమండి. మీరు అనుకోవచ్చు బుక్ చేసుకోవచ్చు కానీ ఇది బాగా లగ్జరీస్ వాళ్ళకే మనకి వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నారా? లేదు, మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఇది వర్కౌట్ అవుతుందన్నమాట. అది ఎలా బుక్ చేసుకోవాలో ఏంటో అనేది ఈ కంప్లీట్ వీడియోలో చూసేయండి. గూగుల్లో మనం ఎఫ్టీఆర్ ఐఆర్సిటీసీ అని టైప్ చేసి ఎంటర్ ఇవ్వండి. సో ఫస్ట్ లింకే మనకి ఎఫ్టీఆర్ కోచ్ ఆర్ ట్రైన్ బుకింగ్ అని ఉంటుంది. ఈ లింక్ ఓపెన్ చేయండి. మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. కొద్దిగా టైం తీసుకుంటుంది స్లోగా ఉండడం వల్ల. ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిందనమాట. మీకు ఆల్రెడీ ఈ వెబ్సైట్లో అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ లాగిన్ అవ్వండి, లేదంటే న్యూ సైన్అప్ చేయండి. ఇక్కడ న్యూ యూజర్ సైన్అప్ అని ఉంది కదా, ఈ లింక్ ఓపెన్ చేయండి. ఈ లింక్ ఓపెన్ చేయగానే మనకి ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ న్యూ యూజర్ సైన్అప్ అనే లింక్ మనం ఓపెన్ చేయగానే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు రెగ్యులర్గా ఉన్న యూజర్ ఐడి, మనకి ఐఆర్సిటీ రెగ్యులర్ యూజర్ ఐడి ఉంటుంది కదా, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ మిగతా డీటెయిల్స్ లైక్ మీ సెక్యూరిటీ క్వశ్చన్, డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, ఫోన్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత కింద అడ్రస్ కూడా మీ లొకేషన్ కూడా అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి కింద క్యాప్చర్ ఇచ్చేసి మీరు ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అనేది వస్తుందన్నమాట, మీకు కన్ఫర్మ్ చేయడానికి మీ ఈమెయిల్ ఐడి, మీ గూగుల్ అకౌంట్ అనేది. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు అకౌంట్ అనేది మీకు క్రియేట్ అవుతుందన్నమాట ఈ వెబ్సైట్లో. అప్పుడు మీరు మళ్ళీ రీలాగిన్ అవ్వాలన్నమాట. అప్పుడు యాక్చువల్ ప్రాసెస్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది కోచ్ ఆర్ ట్రైన్ బుక్ చేసుకోవడానికి. సో నాకైతే దీంట్లో అకౌంట్ లేదు, సో నాకు అవసరం కూడా లేదు కాబట్టి నేను క్రియేట్ చేసుకోవట్లేదు అనమాట ఈ అకౌంట్ని. కాకపోతే నేను ప్రాసెస్ మాత్రం మీకు చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటనేది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అవుతారు కదా. లాగిన్ అవ్వగానే ఫస్ట్ స్క్రీనే మీకు బుక్ ట్రైన్ ఆర్ కోచ్ అనే ఆప్షన్స్ మీకు చూపిస్తుంది అనమాట. మీరు కోచ్ అంటే కోచ్, లేదంటే ట్రైన్ అంటే ట్రైన్ అనే ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి పాన్ కార్డ్ని వెరిఫై చేసుకోండి. కుదిరితే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇచ్చి ఆధార్ కార్డ్ని కూడా వెరిఫై చేసుకోండి. కాకపోతే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ కాదు, ఇస్తే బెటర్ అంతే. దాని తర్వాత మీ నేమ్ అడుగుతుంది, మీ అడ్రస్ అడుగుతుంది అనమాట. మళ్ళీ ఇది రీకన్ఫర్మేషన్ అంటే బుకింగ్ కాబట్టి మళ్ళీ మీ అడ్రస్ మీరు ఇవ్వాల్సి వస్తుంది. అండ్ తర్వాత ఏంటంటే జర్నీ పర్పస్, మీరు ఎందుకు ట్రైన్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదంటే ఎందుకు కంప్లీట్ ట్రైన్ బుక్ చేసుకోవాలనుకుంటారు అనేది మీరు రీజన్ ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మీకు ఎన్ని కోచెస్ కావాలి, ఇన్ కేస్ మీరు కోచ్ బుక్ చేసుకోవాలనుకుంటే మీకు 1 కోచ్ కావాలా, 2 కోచెస్ కావాలని అడుగుతుంది. మీరు 1 అంటే 1 లేదంటే 2 అంటే 2 అని సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే మనకి 2 కంటే ఎక్కువ ప్రొవైడ్ చేయరు. సో 2 కావాలంటే 2 మెన్షన్ చేయండి అక్కడ. మీకు ఇంకా 2 కోచెస్ కంటే ఇంకెక్కువ మాకు కావాలనుకుంటే మీరు కంప్లీట్ ట్రైన్ బుక్ చేసుకోవాల్సిందే అంతే. ఇంకా ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మీరు కోచ్ టైప్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటంటే ఏసీ కోచ్ కావాలా, లేదంటే స్లీపర్ సరిపోతుందా అనుకుంటే స్లీపర్ కోచ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు పర్టికులర్గా ఏదైనా ట్రైన్ అనుకుంటే ఆ ట్రైన్ నెంబర్ని కూడా మెన్షన్ చేయండి. అండ్ మీరు ఏ డేట్లో మీరు జర్నీ చేయాలనుకుంటున్నారో ఆ జర్నీ డేట్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి తర్వాత ఏంటంటే ఫ్రమ్ స్టేషన్ అండ్ టు స్టేషన్ కూడా క్లియర్గా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో మీరు జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటారు అండ్ మీరు తిరుపతి ఆర్ బెంగళూరు వరకు మీరు జర్నీ చేయాలంటే హైదరాబాద్లో స్టార్ట్ చేసి ఎక్కడి వరకు మీకు ఈ ట్రైన్ జర్నీ అనేది మీరు ఎండ్ అవ్వాలనుకుంటున్నారో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అంటే తిరుపతి వరకు అని మీరు మెన్షన్ చేయండి. సో ఫ్రమ్ స్టేషన్ టు స్టేషన్ కూడా క్లియర్గా ఇచ్చి మీరు అన్ని సబ్మిట్ చేయాలన్నమాట. అంటే ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు కింద ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఎఫ్టీఆర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఎఫ్టీఆర్ది ఐఆర్సిటీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ క్లియర్గా చదువుకొని అన్నీ మీకు ఓకే అనుకుంటే మీరు సబ్మిట్ చేయండి. అప్పుడు ఏంటంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్కి తగ్గట్టుగా ట్రైన్ ఆర్ కోచ్ ఏదైనా అవైలబిలిటీలో ఉంటే ఇమీడియట్గా మీకు పేమెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది మీకు. నెక్స్ట్ స్క్రీన్లో ఏంటంటే మీ రిఫరెన్స్ ఐడి, మీకు మీ బుకింగ్కి తగ్గట్టు రిఫరెన్స్ ఐడి, ట్రైన్ నెంబరు, మీకు కోచెస్ ఎన్ని కోచెస్ అలర్ట్ చేశారు, మీరు అడిగిన కోచెస్ అంటే 1, 2 ఒకవేళ మీరు 2 అడిగితే 2 అలర్ట్ చేశారా లేదా ఓన్లీ 1 కోచ్ అలర్ట్ చేశారా, ఈ డీటెయిల్స్ అన్నీ ఉండి అండ్ క్లియర్గా మీకు ఎంత పేమెంట్ అవుతుంది, మీరు ఎంత అడ్వాన్స్గా ఎంత పే చేయాలి అనే డీటెయిల్స్ కూడా వాళ్ళు క్లియర్గా మీకు మెన్షన్ చేస్తారనమాట నెక్స్ట్ స్క్రీన్లో. దీనికి మ్యాక్సిమం మినిమం అయితే ఖచ్చితంగా 50,000 మీరు పే చేయాలన్నమాట, ప్రీ పేమెంట్ చేయాలి. దీనికి ఆఫ్లైన్ బుకింగ్ ఉండదు, దీనికి మ్యాక్సిమము దీనికి ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నమాట. అది అడ్వాన్స్గా చేయాలి, మేము తర్వాత చేస్తాము, ఈఎంఐ ఆప్షన్స్ ఇలాంటివి ఏమి దీనికి ఉండవు అనమాట. సో మీరు అప్పటికప్పటికే పే చేయాలి అండ్ ఇది రిఫండ్ అవుతుంది. మీ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇది రిఫండ్ అవుతుంది అనమాట. కంప్లీట్గా 50,000 రిఫండ్ అవుతుందా లేదా అనేది నాకు కన్ఫర్మ్గా తెలియదు అనమాట. కాకపోతే రిఫండ్ అయితే అవుతుంది అమౌంట్ అనేది. అండ్ ఇవన్నీ మీరు పేమెంట్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా మీకు ట్రైన్ ఆర్ కోచ్ అనేది బుక్ అయిందని కన్ఫర్మ్ లేదనమాట. 1 వీక్ తర్వాతనే మీకు మెసేజ్ అనేది వస్తుంది. ట్రైన్ బుక్ అవుతే ఎస్ యువర్ బుకింగ్ ఇస్ కన్ఫర్మ్డ్ అని వస్తుంది, లేదంటే లేదని వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ క్యాన్సిల్ అయితే ఇమీడియట్గా మీకు మనీ అనేది రిఫండ్ అవుతుంది విత్ ఇన్ 4-5 వర్కింగ్ డేస్లో.
సో ఇదన్నమాట కంప్లీట్గా బుకింగ్ ప్రాసెస్ అనేది. సో ఈ విధంగా మీరు ట్రైన్ ఆర్ కోచ్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కంప్లీట్ కోచ్ని కానీ లేదంటే కంప్లీట్ ట్రైన్ కానీ మనం బుక్ చేసుకొని మన ట్రావెల్ని హ్యాపీగా ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.